హాస్పిటల్ మాత్రం కట్టారు. ఈ ఫోటోలు చూడండి అధ్యక్ష, ఈ ఫోటోలు చూడండి అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చే నాటికి ఒక హాస్పిటల్ మాత్రం కట్టి హాస్టల్ కట్టకుండా, కాలేజ్ బిల్డింగ్లు కట్టకుండా, అమ్మాయిల కళాశాలకు అమ్మాయిలు హాస్టల్లో ఉండాల్సిన దాన్ని 4 గోడలు మాత్రం కట్టే అమ్మాయిలు మేము ఎక్కడ పెట్టి చదివించారు అధ్యక్ష. అధ్యక్ష 70% బోధనా సిబ్బంది లేకుండా, 70% బోధనా సిబ్బంది లేకుండా వైద్య విద్యను, నాణ్యమైన వైద్య విద్యను విద్యార్థులకు ఏ రకంగా అందించాలో చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష 60% మౌలిక సదుపాయాల కల్పన లేకుండా, హాస్టల్లో లేకుండా చదువుకుంటున్న విద్యార్థులను ఏ హాస్టల్లో చేర్పించాలా, అమ్మాయిలు ఏ చెట్ల కింద చదివించాలా, ఎక్కడ ఉంచాలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళకి చెప్పాలి ఉండే అధ్యక్ష. కానీ నిస్సిగ్గుగా నిర్లజ్జగా ప్రతిరోజు విద్యార్థులు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. మొన్నటికి మొన్న 8,590 కోట్లతో నేను 17 కళాశాలను నిర్మించానని నిస్సిగ్గుగా గతంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి చెప్తున్నారంటే అపోహలు సృష్టించడం మంచిది కాదు అధ్యక్ష. ప్రభుత్వం ఏదైనా సరే ప్రభుత్వం ఉన్నప్పుడు తర్వాత ప్రభుత్వం బాధ్యతలు తీసుకోవాల్సింది. కానీ నేను నిర్మించానని అపోహలు చెప్తుంటే, సంపద సృష్టిస్తానని విద్యార్థులు చెప్తే, ఇవాళ విద్యార్థులకు 17 కళాశాలలు లేక విద్యార్థులంతా చదువులకు దూరం అయిపోతున్నారని చెప్తున్నారు. 750 సీట్లు రావాల్సిన సీట్లు రాలేదంటున్నారు. దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరు? దీనికి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? ఫ్యాకల్టీ డెఫిషియన్సీకి కారణం ఎవరు? సమాధానం చెప్పండి అధ్యక్ష. ఇది సమాధానం చెప్పాల్సిందిగా మీరు కోరాలి అధ్యక్ష. ఆ పార్టీ గౌరవ సభ్యులు నేను అడుగుతున్నాను. వారు ముఖ్యమంత్రి గారు రోజు అబద్ధాలను వండి వారిస్తుంటే, అసత్యాలు చెప్తుంటే ఈ రకంగా దీని సమర్థత లేదా అధ్యక్ష? సమర్థత ఉంది అధ్యక్ష. రికార్డు స్థాయిలో ఒక సంవత్సరంలో తాడేపల్లి భవనాన్ని కట్టారు అధ్యక్ష. రికార్డు స్థాయిలో 26 జిల్లాల్లో ప్రభుత్వ ఆస్తుల్ని, గౌరవ శాఖ సంబంధించిన ఆస్తులు తీసుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని కట్టారు అధ్యక్ష. విసిగొండ గుండు కొట్టి 450 కోట్లతో విలాసవంతుల భవనాలు నిర్మించుకున్నారు. కానీ పేద విద్యార్థులకు ఇటువంటి పెత్తందారు ఇవాళ అబద్ధాలు చెప్తుంటే ఏంటి అధ్యక్ష? ఇది ఏంటి అధ్యక్ష? సమాధానం చెప్తుంటే సమాధానం చెప్పలేదు అధ్యక్ష. సమాధానం లేదంటే ఆ పార్టీ అధ్యక్షుడిని, ఆ గౌరవ సభ్యుల్ని చెప్పలేదు అధ్యక్ష. కూర్చోండి. వ్యక్తిగతంగా మాట్లాడడం తప్పుదా పట్టించడం లేదు, అందరిని ప్రోగ్ చేయడము ఈ సంప్రదాయం కాదు అధ్యక్ష. దీన్ని మేము పూర్తిగా ఏదైతే మంత్రి గారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా వారు ఈ చేస్తున్న ఈ కార్యం ప్రోగ్ చేయడానికి తప్పుదా పట్టించి ప్రజలు తప్పుదా పట్టించి మంత్రి గారు నిరసనగా సభను నిరసనగా ఏదైతే రాష్ట్రంలో 17 కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థుల అవునిచ్చారికి వారికి వచ్చిన అవకాశాలని ఈ ప్రభుత్వం కావాల్సిన నేపథ్యంలో ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నారు.